విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. నమస్తే సార్, నమస్తే. ఎలా ఉన్నారు? సూపర్. కానీ చాలా మందికి బల్గం అనగానే మీరు ఒక చిన్న తమ్ముడుగా అందరికి గుర్తొస్తారు. కానీ బిఫోర్ దట్ బల్గం అసలు ఆకాశవాణి మూవీ అని చెప్పడం జరిగింది. ఈ మూవీస్ కన్నా ముందు అసలు మీరు ఏంటి సార్? అసలు మైమ్ మధు అంటే అసలు ఏంటిది, ఎవరు, ఎక్కడ ఉంటారు? చాలా వరకు చూస్తే కనుక కన్ఫ్యూజ్ అవుతారు, ఇది ఆర్టిస్టా లేకుంటే థియేటర్ ఆర్టిస్టా, సంథింగ్ క్వశ్చన్స్ చాలా మందికి ఉన్నాయి సార్. దీన్ని కొంచెం రివీల్ చేస్తారా? యా, సో మైమ్ అంటే మాట్లాడకుండా ఒక భావాన్ని స్పష్టంగా చెప్పేటువంటి కళ, మూకాభినయం అని తెలుగులో అంటారు. సో అందులో 33 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను. మైమ్లో 33 years. సో ఐఎమ్ ద ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ ది ఇంటర్నేషనల్ మైమ్ స్కాలర్షిప్. ఐ వాజ్ సెలెక్ట్ ద వరల్డ్ మైమ్ ఎంపికైనటువంటి 2వ ఆసియావాసిని. ఇందులోనే సంగీత నాటక అకాడమీ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం వచ్చింది. సో యాజ్ ఎ మైమ్ టీచర్గా, మైమ్ పర్ఫార్మర్గా నేను పాపులర్ని కనుక, సో అండ్ యాక్టింగ్ టీచర్గా అండ్ FTA పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో మైమ్కి సంబంధించిన సిలబస్ ఇవ్వడం జరిగింది. యాక్టింగ్కి మైమ్ అనేది తల్లి లాంటిది. సో వితౌట్ మైమ్ యూ కెనాట్ యాక్ట్. ఇప్పుడు బిల్డింగ్ కట్టేటప్పుడు బేస్మెంట్ కడతాం కదా, అట్లాగే యాక్టింగ్ నేర్చుకునేటప్పుడు ప్రతి ఒక్కరు మైమ్ నేర్చుకోవాల్సిందే. ఈవెన్ చిరంజీవి గారు, కమలాసన్ గారు, దేవదాస్ కనకల గారి ఇన్స్టిట్యూషన్గా చెన్నై లోపల అడియార్ ఇన్స్టిట్యూషన్లో వాళ్ళు మైమ్ నేర్చుకున్నారు. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు అప్పట్లో వాళ్ళు యాక్టింగ్ స్కూల్లో తన గోల్డ్ మెడలిస్ట్ మైమ్లో అని చెప్పుకుంటారు. అంటే అప్పుడున్న పద్ధతులు ఇప్పుడున్న పద్ధతులు నౌ హ్యూజ్ చేంజెస్, మోడర్నిటీ అండ్ టెక్నాలజీ, ఆర్ట్ ఫామ్లో చాలా పెద్ద చేంజెస్ వచ్చాయి. సో ఎవరైనా కానీ ఎనీ యాక్టింగ్ స్కూల్స్ వెళ్ళేటప్పుడు మైమ్ నేర్చుకున్న తర్వాతనే మిగతా వెళ్తారు. ఓకే, మైమ్ అనేది ఎందుకు నేర్చుకోవాలనిపించింది సార్? అంటే ఏం ఇన్స్పిరేషన్, లేకుంటే యాక్టర్ కావాలన్నా, లేకుంటే దాని మీద ఇంట్రెస్ట్ కొద్ది మీరు నేర్చుకోవడం జరిగింది? ఇది చాలా గమ్మత్తుగా జరిగింది. స్కూల్ సివి రామన్ స్కూల్, హన్మకొండ, భీమారం దగ్గర బోరింగ్ ఆఫీస్ అని అంట. నా మిత్రుడు అంకుషావాలని తను చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడో తెలియదు, బట్ స్కూల్ డేస్కి చేస్తున్నాడు. ఏదో చేస్తుంటే చూద్దామని అందరం గుబ్బగొడ్డాం. సౌండ్స్ వస్తున్నాయని మా టీచర్లు అందరూ మమ్మల్ని బయటికి నెట్టేశాను. అక్కడ ఏం చేస్తున్నాడు అని చెప్పేసి ఆ కిటికీల నుంచి వెళ్ళి ఉత్సాహంగా చూశాను. అది మైండ్లో ఉండిపోయింది. మా కాలనీలో వినాయక చవితి ఉత్సవాల లోపల ఎవడో ఒకడు ఈవెంట్ చేయాలరా, నాకు ఇది వచ్చు అని చెప్పాము. ఇది మోనో యాక్షన్ అంటా అనుకుంటున్నాను, నేను మోనో యాక్షన్ చేస్తున్నాను. మోనో యాక్షన్ కాదనా, దీన్ని మైమ్ అంటారు, మేకే బిట్లు వేసుకుంటారు అని నన్ను చేయడం జరిగింది. సో అది బాగా హిట్ అయింది. ఆర్టిస్ట్ బయట నుంచి ఆర్టిస్టులు వచ్చారు, వాళ్ళ మధ్యలో ఆ పర్ఫార్మెన్స్ చేసినప్పుడు నాది బాగా హిట్ అయింది. రాత్రి వాళ్ళు కూడా పడుకుంటున్నారు, మేము కూడా పడుకుంటున్నాం. అప్పుడు చాలా లావుగా ఉండేవాడిని, లడ్డుగా. సో ఒక ఆర్టిస్ట్ అన్నాడు, ఈరోజు మైండ్ చేసిండు, ఆడేవాడు పొట్టిగా లడ్డుకున్నాడు, భలే చేసిండే అన్నట్టు. ఆడేవాడు కాదు వీడే, ఇప్పుడు చదువుకోను ఏదో అని ఇంట్లో కొట్టేటోళ్ళు ఉండే ఒక మెప్పు తెలియకుండా లోపల మైండ్లో ఇరికిపోయింది. నవ్వి వదిలేసిన, కానీ సడన్ గా ద నెక్స్ట్ ఇదేంటి, ఇది ఎక్కడ, ఎవరు నేర్పుతారో, ఈ క్వశ్చన్స్ డెవలప్ అయినాయి. ఓకే, దానివైపు ప్రయాణం నన్ను ఇంతవరకు చేసింది. సో ఫస్ట్ నాగభూషణం గారు అనే గురువుని నేర్పించడం, తర్వాత కలకత్తా లోపల పద్మశ్రీ నిరంజన్ గోస్వామి గారి దగ్గర నేర్చుకోవడం, తర్వాత చిన్నజీయర్ స్వామి గారు నాకు స్పాన్సర్ చేస్తే అమెరికాకి వెళ్ళి స్కాలర్షిప్ ఉంది, అక్కడ టోనీ మ్యాంట్నర్ గురువు దగ్గర నేర్చుకోవడం, తర్వాత జపాన్లో వరల్డ్లో ఇద్దరికి స్కాలర్షిప్ ఇస్తారు. ఇట్స్ రేర్ బూటో డాన్స్కి సంబంధించి బాడీ అండ్ వెదర్కి. సో అక్కడికి వెళ్ళడానికి వాళ్ళు, అందులో నేను ఒకడిని. సో అక్కడికి వెళ్ళడం, అట్లా ఎప్పటికప్పుడు నేర్చుకోవడం. తర్వాత మైమ్ కోసం అని కలరిపైట్ మార్షల్ ఆర్ట్స్ కేరళకి వెళ్ళి నేర్చుకున్నాను. ఆమె యోగా డిప్లొమా హోల్డర్ని. సో అట్లా దీనికి సంబంధించిన అన్ని రీసెర్చ్ చేసుకుంటూ పోతూ యాడింగ్. మైమ్కి ఉన్నప్పుడు బాడీ కూడా ఫ్లెక్సిబుల్ గా ఉండాలి. మీ డ్రెస్సింగ్స్ చూసాను, కొన్ని వీడియోస్ చాలా వరకు చూశాను, అసలు మిమ్మల్ని చూసినట్టు అసలు అనిపిస్తలేదు. అక్కడ డిఫరెంట్ ఉన్నారు, ఇక్కడ డిఫరెంట్ ఉన్నారు. అంటే మైమ్ నేర్చుకునేటప్పుడు ఏమేమి పాటించాలి సార్? అంటే ఏమేమి ఉండాలి, బాడీ మెయింటెనెన్స్ ఎలా ఉండాలి? ఇప్పుడు ఒక ఫ్లూట్ ఆర్టిస్ట్ కానీ, తబలా ఆర్టిస్ట్ కానీ, ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే తబలా, ఫ్లూట్ అని చెప్తారు. సో మైమ్ ఆర్టిస్ట్ కానీ, యాక్టర్ కానీ, ఇన్స్ట్రుమెంట్ ఏదంటే బాడీ. ఇఫ్ యువర్ బాడీ ఈజ్ నాట్ గుడ్, హౌ కెన్ యూ యాక్ట్? ఇప్పుడు శృతిలో ఇన్స్ట్రుమెంట్ లేదనుకోండి, సరిగా పలుకుతుందా? లేదు. సో శరీరం కూడా అంతే. సో శరీరం తల భాగం నుంచి కాలి గోరు వరకు నోరై మాట్లాడాలి. సో శరీరము అండ్ ఇంటర్నల్ బాడీ, అంటే ఆ మైండ్ అండ్ బాడీ రెండు కోఆర్డినేషన్ ఉండేటట్టుగా ఉండాలి. సో అప్పుడు కానీ అది యాక్టింగ్కి, మైమ్ యాక్టింగ్ పనికిరాదు. సో యూ నీడ్ టు బి కంట్రోల్ ఆన్ ఫుడ్, ఎక్సర్సైజ్. ఇప్పుడు జిమ్కి వెళ్తే అది ఒక ఎక్సర్సైజ్, స్పోర్ట్స్కి ఒక ఎక్సర్సైజ్.
ఆర్టిస్ట్కి డిఫరెంట్ ఎక్సర్సైజ్ ఉంటుంది. యూనిట్ బీన్ ఫ్లెక్సిబుల్. అందుకే ఎవ్రీడే ఐ వర్క్ అబౌట్ 4:30, ఓకే 3:30 అండ్ 4 to 5 నాకు ఒక క్లాస్ అండ్ 5 to 6, 7 డిఫరెంట్ క్లాసెస్. సో ఐ డూ ఎవ్రీడే ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంటుంది నాకు. ఓకే. అట్లా కొన్ని వీడియోస్ చూసాను, ఇలా అని ఇలా అంటుంటారు, ఏదో పట్టినట్టు గుంజినట్టు. Illusion మాకేమో creation. తాడు కావాలి, దాన్ని ఏమంటారు సార్? ఇల్యూషన్స్. ఇల్యూషన్. అంటే ఇప్పుడు అంటే మైండ్ లో మేము వస్తువులను ఉపయోగించాం. అచ్చా. ఫర్ ఎగ్జాంపుల్ చేతి నుంచి వీటిని క్రియేట్ చేయడం. సో దీన్ని మామూలుగా నాట్యశాస్త్రంలో పతాకస్తం అంటారు. ఓకే. ఓకే, హస్తముద్రిక. Yeah. సో మనం బాయ్ చెప్పడానికి, రమ్మని చెప్పడానికి, అక్కడే ఆగు అని చెప్పడానికి ఉపయోగిస్తాం. Yes. అంతే కదా. దీనిని ఈ ముష్టి అంటాం. Okay. అంటే గుద్దడానికి, గుద్దడానికి. ఊపడానికి ముద్రికల మాదిరిగా. ఈ 2 ముష్టిలు పట్టుకుంటే ఒక ఇల్యూషన్ క్రియేట్ అవుతుంది చూడండి. సో అదే. మీకు పట్టుకున్న ఫీలింగ్ వచ్చిందా లేదా? ఎస్. సో 2 పట్టుకొని దీనికి మూవ్మెంట్ క్రియేట్ చేస్తే యూ కెన్ క్రియేట్ సంథింగ్ ఈస్ దేర్. ఎస్. సో పైన ఉంది అనుకోండి, పైన కూడా వస్తాయి, యూ కెన్ క్రియేట్. సో మైమ్లో వీ కెన్ క్రియేట్ ఎనీథింగ్. ఓకే. సో దానికి షేప్స్ క్రియేట్ చేసి వాటికి ప్రాణం పోయడమే మైమ్ యొక్క లక్ష్యం. ఓకే.